ఇంపార్టెంట్ ఫైల్స్ అందరూ అది రీచెస్ ఇంప్రూవ్ చేసుకుంటాం. చింతపల్లి పోలీస్ స్టేషన్ లో అడ్మిషన్ ఎడిట్ చేసేటప్పుడు రైట్ డౌన్ చేసి ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ ఆయన ఐడెంటిఫై చేశారు. మేజర్ గుడాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసి రాజేంద్ర మాలవ్ మేజర్ గుడాలు షార్ట్ చేసేసారు. మీరు ఇదే పెట్టారు మనం తెలంగాణ అవి వైల్డ్ సీడ్స్ తో తయారు చేసినటువంటి వుడెన్ కౌన్ ఎక్బెల్. ఇది సన్నై చిన్నది. ఇది ఇదే మోడరేషన్ అంతా వేడ కూడా ప్లేన్ ఏరియాలో మాదిగా కూడా అదే పెట్టుకున్నాం. ఇది మన సాంబార్ జస్ట్ స్టార్టింగ్ అంటే వచ్చింది, తర్వాత తర్వాత కోడ్ కల్టివేషన్, తర్వాత షెడ్యూల్ కల్టివేషన్. ఇండస్ట్రీలో ట్రైబల్స్ ఎక్కువగా ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యాసిలిటీస్. వాళ్ళు ఇంకొకటి ఏరేటప్పుడు పిల్లలకు కూడా చిన్న చిన్న ఇస్తారు. యానిమల్ హస్బెండ్, సో కౌ నెక్ బెల్ట్, డిఫరెంట్ కస్టమ్స్, స్టాండింగ్ కస్టమ్స్, సికిల్స్, ఈ జీలి పళ్ళు కట్టాల్సేటప్పుడు ఇవి ఉపయోగిస్తారు. మిలిట్స్ వేయడానికి వర్షాకాలంలో వాడే డాక్యుమెంట్ చేసేటప్పుడు కంప్లీట్ ఫీల్డ్ డాక్యుమెంటేషన్ చేస్తారు. ఎవరైనా మన ఇన్స్టిట్యూట్ ఇది సాలిడ్ ట్రాక్లోనే ఫారం కూడా చేసేది. ఓకే, ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ అమ్ముతున్నారు? ఎంతమంది చేస్తున్నారు ఇవి? ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా? ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ? అక్కడ అమ్మేస్తున్నారు. అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు. మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటా, మామూలు కూడా. మీరెక్కడమ్మా? విజయవాడ. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదండి? ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? నీకు కాదు, నువ్వు మీ దగ్గర ఎంతమంది మనుషులు? 52 ఇళ్ళు ఉన్నాయి. నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో? 50 మంది ఇంటి అక్కడక్కడ ఉంటాయి. అన్ని అందుకే అడుగుతాను నేను. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలో వర్కౌట్ చేయండి. కలిపి తయారు చేసి చేయాలి, వర్కౌట్ చేయండి. వీళ్ళని పండించిన పంటలు సార్, సిద్ధాన్యాలు సార్. ఇప్పటికి కూడా మేము ఈ పంటలు తింటాం సార్. ఈ పంటలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్. మేము టాబ్లెట్లు తక్కువ వాడుకుని ఇది తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్. మాకు సార్ మేము పండించి మేము తినలేదు సార్. మహిళా సంఘం ద్వారా మేము పండిస్తున్నాం సార్. పండించి వ్యాపారం కూడా చేస్తాం సార్. నువ్వెంత చేస్తున్నావు వ్యవసాయం? నేనా సార్ 2.5 ఎకరాలు సార్. నువ్వమ్మా ఏమేం చేస్తున్నాను? సిద్ధాన్యాలు 7 రకాల సిద్ధాన్యాలు పండిస్తాను. 7 రకాలు చేస్తున్నావు. సంవత్సరానికి ఎకరా ఎంత సంపాదిస్తున్నావు ఈ ప్యాక్ చేసిన తర్వాత? ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా షాపులో రేట్ అయితే మాత్రం 200 ఉంటుంది సార్. మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం 130 రూపాయలు సార్. ఒక కొరలు అయితే 130 రూపాయలు సార్. అదే షాప్ లో కొట్టి 220 రూపాయలు. ఎకరాకి ఎంత వస్తుంది నీకు? ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తుంది సార్ 1,50,000 రూపాయలు వస్తుంది సార్ ఎకరాకి. ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసి కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చి వర్కౌట్ చేసి మాట్లాడుతుంది. ఓకే.
మనీ కాఫీ సార్ అది కానీ సార్ స్టార్టింగ్ అక్కడ నుంచి But now it has come down. Let me step on that. ఎప్పటి నుంచో చెప్తున్నాయి వీళ్ళకు ఉండే పెద్ద అసక్త హని. షర్బత్ కూడా పెద్దగా చేస్తా ఉంటలేదు మీరు. ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ ఈ చెంచు అంతా కూడా చేసేవాడు. అదే మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఎక్కువ ఉన్నాయి. అది ఇప్పుడు 5 స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా. కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ 5 స్టార్ హోటల్ చాలా డిమాండ్. మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. GCC లో the professionals is to be brought in, sir, because professionals is ఓకే బ్రాండ్ ఏమని పెట్టాం? గిరిజన హనీ. గిరిజన హనీ కరెక్ట్ కాదు. Girijan actually Raman has hijacked it, sir, actually. A Girijan పేరు. Ramaru Girijan కూడా పెద్దగా ఉపయోగించారు. So that is how he has hijacked. But I think we need to go to the patenting of that word also, sir, so that ఇది nobody కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు. మీరు ఇది కూడా చేసి ఉంటారు, పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. ఎంత ఇది? ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది? 1 kg 410 రూపాయలు. జనవరి 26 నిన్నే తయారు చేశారా? సరే మనాలి సార్ మన ఇచ్చేసి ఓకే మళ్ళీ చేస్తారండి. కొబ్బర్లు పౌడర్స్ సోప్స్ కూడా చాలా బాగున్నాయి సార్. వాడుతున్నాం సార్ సోప్స్ చాలా బాగున్నాయి. because still there is something we can do under the packaging and branding rights. But quality of the product is okay, sir. అట్టుగా కదా. It needs to be ఇది వాట్ ఇస్ ది మెటీరియల్ యు ఆర్ యూజింగ్? రా మెటీరియల్ దీనికి neem oil is it, sir? Definitely some chemicals also. ఎంతవరకు నేచురల్ గా పోగలుగుతారు? దట్ ఈస్ ఇంపార్టెంట్. Organic certification and it's a one time. ఇప్పుడు ఈ షీట్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ వాడేరా? ఐటీడీనా? నువ్వు రైతా? కలెక్షన్ చేసుకుని మాటి ద్వారా మహిళా మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు? Sir, what you have done, sir, Padeerlo. సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా? Soap mix రాదు, sir. సోప్ నట్స్ ఎంతవరకు అమ్మగలుగుతారు? ఎంతవరకు అమ్ముతున్నారు? అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు 100 లీటర్స్ కానీ 300 మొదలుగా గ్రూపులు పెట్టుకున్నారు సార్. వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ మార్ట్ కూడా పెట్టారు సార్. Padeerlo. ఆ మార్ట్ ద్వారా డిస్పోజ్ చేస్తారు సార్. కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా? ఓకే. ఇప్పుడు ఎంత వస్తాం చింతపండు? ఎంత మరి రేటు? 170 రూపాయలకి. మీకు ఎంత వస్తాం చింతపండు మొత్తం అక్కడ? చింతపండు నెక్స్ట్ వాట్ ఈస్ ది అవైలబిలిటీ? వాట్ ఈస్ ది మార్కెటింగ్? వాట్ ఈస్ ది హీట్? ఐ వాంట్ టు గో త్రూ ఆల్ దిస్. నన్నారి సార్ 370 ఇందాక. ఎంత అమ్మగలుగుతున్నారు ఇది? ఎన్ని బాటిల్స్ ఎంత అమ్మగలుగుతారు? ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు? ఇది నేను 4 సార్లు చెప్పాను. ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి, హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. నమస్కారం. కేఆర్ పురమా? వీళ్ళే స్వయంగా తయారు చేస్తారు సార్ ఇతరులతో. దిస్ ఆల్సో దేర్ ఓన్ ప్రొడక్ట్ సార్. ఈ బ్రాండింగ్ ప్యాకేజ్ బట్ ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ మీద కొద్దిగా ఎంఫసిస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. అంటే మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడ నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్. జీసీసీ విల్ స్ట్రెంగ్థెన్ సార్. థాంక్యూ. రాగి బిస్కెట్స్ చాలా బాగుంటాయి సార్. ఎంతమ్మా ఇది? 100 రూపాయలమ్మా. చూడు 100 రూపాయలు. 100 రూపాయలకి తీసుకో. స్వీట్ ఓకే చాలు అడిగి చేస్తాను.